అందరికి ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం మీకు శుభమవునుగాక. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. అన్యాయపు సిరి అని మన ప్రభు నోట నుండి వచ్చింది. అంటే అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోమన్నాడని చాలామంది ఏమనుకుంటున్నారంటే లంచం తీసుకొని మోసం చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టి సంపాదించిన పాపపు సొత్తుతో మరి దేవుని సేవకు మరి విశ్వాసులకు ఇచ్చి స్నేహితులు సంపాదించుకోనమని దాని అర్థం కాదు. ప్రభువారు ఏమంటున్నారంటే అన్యాయపు సిరి ఇది. ఈ సిరి ఏం అన్యాయం చేసింది అంటే ఈ లోక ధనము అనే ఈ సిరి చాలామంది దాన్ని నమ్ముకొని విశ్వాసములో నుండి తొలగిపోయారు. చాలామంది ఈ లోకములో ఉండే ధనమును వారు నమ్ముకొని తమను తాము పొడుచుకొని చచ్చిపోయారు. ఈ దినము చాలా మంది జీవితాలను, భక్తుల జీవితాలను నష్టపరిచింది, అన్యాయం చేసింది. అంటే చాలా మనం అంటాం, నా జీవితాన్ని అన్యాయం చేసినావు కదరా నేను నమ్ముకుంటే అని అంటాం. కాబట్టి ఇక్కడ మనము ఈ సిరిని ఎంతమంది అయితే నమ్ముకున్నారో వాళ్ళందరి జీవితము అన్యాయం అయిపోయింది. కాబట్టి ఈ సిరి కంటే సత్యమైన ధనము, అక్షయమైన ధనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఆయనను మాత్రమే మనము నమ్ముకోవాలా. ఈ లోక ధనాన్ని మరి దాచుకోక, దాన్ని నమ్ముకోక మరి ఏం చేయాలా? అనేకులకు ఇచ్చి హెబ్రీ పత్రిక 13:3 కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలా. పేదలకు, దరిద్రులకు సహాయం చేసి వారిని మనం సంపాదించుకోవాలా. వారు పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరిగి ప్రభు స్నేహితులు అవుతే పరలోకముల దేవదూతలు, క్రీస్తు తండ్రి సంతోషిస్తారు. కాబట్టి ప్రియులారా, మరి మత్తయి సువార్త 19:21 నువ్వు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్మని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, జక్కయ్య కూడా తన ధనాన్ని ఇచ్చివేసి చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నాడు. అదే ధనాన్ని ఉంచుకొని ఉంటే అతని జీవితాన్ని అన్యాయం చేసేది, అతడు నరకానికి పోయేటట్టుగా చేసేది, అతడు నీతిమంతుడు అనిపించుకునేవాడుగా ఉండేవాడు. కాబట్టి ఎవరైతే ధనమును నమ్ముకుంటే, ఐశ్వర్యమును నమ్ముకుంటే అది అన్యాయం మన ఆత్మీయ జీవితానికి చేస్తుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ కాన్సెప్ట్తో ఇలా చెబుతున్నాడు. కాబట్టి ధనము అన్యాయమైనదైతే, పాపంతో సంపాదిస్తే, అన్యాయం చేసి సంపాదిస్తే దాంతో స్నేహితులు కొనమని కాదు, సంపాదించుకోనమని కాదు. కాబట్టి మనం కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మన ధనాన్ని ఏ విధంగా దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టాలో అలాగూ మనము ఖర్చు చేయదుము గాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.